ఉప్మా తిని. అందులో వేసిన ఎంటుకలు తీసే తింటా. ఎలా తెలుసు? నా మీద కోపం వచ్చినప్పుడల్లా ఇలా ఎంటుకలు వేసే కదా ఉన్న జుట్టు అంతా ఓడగొట్టుకున్నావు. నా జుట్టు చాలా బాగుంటుంది, పొడుగ్గా ఉంటది అంటారు కదా, రెండేస్తే తింటారని. నువ్వు అన్నాల్లోని కూరల్లోని ఎంటుకలు ఎందుకు ఎత్తవో నాకు తెలిసే. నీకు నాతో గొడవెట్టుకోవడానికి కారణం దొరకనప్పుడల్లా ఇలా ఎంటుకలేసి జుట్టు ఊడిపోతుందని వంకతో నాతో గొడవ పెట్టుకుంటావు కదే. కనిపెట్టేశాడే. ఇప్పుడు ఎందుకు గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నావు? మిమ్మల్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపడానికి. ఆపి తర్వాత అడుక్కు తింటావా? ఈ ఒక్కరోజుకి వెళ్ళకపోతే ఏం కాదులే. అబ్బో, ఎంత సంపాదించినా సరిపోవట్లేదనే సాడిస్ట్ పెళ్ళాలు అందరికీ ఉంటారు. కష్టపడద్దు, ఖాళీగా కూర్చోమనే పెళ్ళ నీకే దొరికిందా? అంత సాక్రిఫైజింగ్ సహృదయురాలేం కాదు నీ సోదరి. ఇచ్చిందిగా నిమ్మకాయ గుర్తులు. ఇప్పుడు దొంగ ఎవరో తేల్చాలి, అదే కదా? మరి కాదా? ఈ 3 గుత్తులు మీ ముగ్గురు దగ్గర పెట్టుకోండి. ఎవరు దొంగలు కారో వాళ్ళ నిజాయితీని నిరూపించటానికి వాళ్ళ గుత్తిలోని ఎండుమిర్చి పొద్దునికి పండుమిర్చి అవుద్ది. నిమ్మకాయ గుత్తులట్టుకొని రండి, దొంగ ఎవరో తేలుతా. తింటే వారం రోజులు ఏందన్నా. ఏంటి బా రిజల్ట్? ఎండుమిర్చి పండుమిర్చి అయిందా? నీదయిందా? నిజాయితీకి జాతీయ జెండా లాంటి దాన్ని అయ్యే ఉంటాయి. జెండాకర్ ఇచ్చి కొడుతున్నట్లు ఇన్వాల్వ్ చేసేవంటే. ఎందుకు బా నేనంటే మరీ అంత ఎటకారం నీకు? ఎవరితో కోన్ కిస్కా గొట్టం iPhone 16 అమ్మేస్తుందని డీల్ మాట్లాడావు నాతో. ఏమైంది? క్యాష్ డౌన్ క్యారీ ఆన్ బా, నువ్వు డబ్బులిస్తే తెప్పించడమే. ఆహా, ఏ క్యారీ ఆన్ తర్వాత క్యాష్ డౌన్ ఉండదా? డబ్బులిస్తేనే కదా బా ఎవరైనా నమ్ముతారు. మరి ఇందాకేంటి నిజాయితీ జాతీయ జెండాని ఎదకోర్లు చెప్పావు? ఓ, నువ్వు అలా వచ్చావా? నమ్మకానికి అమ్మ వంటి దానిలా మిల్క్ యార్డ్లో డైలాగులన్నీ కొట్టా. ఐఫోన్ ఉందా లేదే? అది లేదు కదా. అక్క దగ్గర డబ్బులు నువ్వే కొట్టేసావని నాకు తెలుసు. అది బయటికి రప్పిద్దామని.